హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ వర్షన్లో ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కొలెస్ట్రాల్ అనమాట. ఎక్కువ వెయిట్ అనేది అవుతున్నారు కదా. సో దీనికైతే డాక్టర్స్ ఏం చెప్తారు, ఎక్కువ కూరగాయలు తినండి, తక్కువ రైస్ తీసుకోండి అని చెప్తారు కదా. అలాంటి కూరగాయల్లో తొందరగా మనకి కొలెస్ట్రాల్ని తగ్గించే కూరగాయ ఏదైనా ఉందా అంటే అది ఆకాకరకాయ అండి. దీని గురించి తెలుసుకొని చదివి ఒక ఆర్టికల్ చదివి చెప్తున్నానండి. ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ ఆకాకరకాయ అన్నది. ఇది మనం తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు కానీ, కొలెస్ట్రాల్ని తగ్గించటం కానీ, వెయిట్ లాస్ అవ్వటానికి అయితే మెయిన్ యూజ్ అవుతుందట. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటే ముఖ్యంగా ఈ కూరగాయ అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారనమాట. సో దీని ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఇంకా ముందుగా మనం కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు, అలాగే నేను కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసాను అనమాట. అంటే పచ్చెనపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే చిన్న పసుపు అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై అవనివ్వాలన్నమాట. కొంచెం బయట నాయిస్ అనేది ఎక్కువ వస్తుందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి, డోంట్ ఫర్గెట్ ఇట్. ఇంకా ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పచ్చెనపప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసాం అన్నమాట. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి అవి కుక్ అయిందా లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా అంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఇంకా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు వేయలేవు కదా, అలాగే కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే దీనిలో మీకు కావాలి అంటే టొమాటో వేసుకొని కొంచెం గుజ్జులాగా చేసుకోవచ్చు, లేదంటే టొమాటో స్కిప్ చేసేసి అదే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను టొమాటో వేసి చూపిస్తున్నాను. ఇది కాస్త టొమాటో మగ్గిన తర్వాత దాన్ని మ్యాష్ చేసేసి కూర అంతా కలుపుకుంటే చాలా ఈజీ వర్షన్లో కూర అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదైతే చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.